మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 139వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. మరొకసారి చదువుకుందాం. 139వ కీర్తన 24వ వచనం. నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సకలము ఎరిగినటువంటి వాడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి ప్రభువు దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, చూడండి, దైవజనుడు దావీదు ఏమంటున్నాడను, ఏమని ప్రార్థన చేస్తున్నాడో వినండి. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో. జాగ్రత్తగా ప్రభు యొక్క మాటలు మనం విందాం. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గము అంటే దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలు, ఇష్టము లేనటువంటి పని, ఇష్టము లేనటువంటి మార్గము మన యందు ఒకవేళ ఉన్నదేమో, నా యందు ఉన్నదేమో చూడయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఆయాసకరమైనటువంటి మార్గము, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం ఉన్నదేమో అని మనము చూసుకోవలసినటువంటి, జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మరలా ఏమంటున్నాడంటే నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆయాసకరమైన మార్గములో కాదు, నిత్యత్వము కలిగినటువంటి మార్గములో, నిత్యమైనటువంటి మార్గములో నన్ను నడిపింపుము అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఇటువంటి ప్రార్థన అనుభవం మనకు అవసరము. దావీదును గురించి, దావీదు ప్రార్థనను గురించి, దావీదు రాసినటువంటి కీర్తనల గురించి, దావీదు యొక్క జీవితం గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చును. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అయ్యా, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడు. మనం అనుకుంటాం, నా బలహీనతను ఎవరు ఎత్తి చూపెట్టొద్దు, నా యొక్క మరకలను ఎవరు ఎత్తి చూపెట్టొద్దు, నేను ఎవరికి కనపడకూడదు, నా జీవితం ఎవరికి కనపడకూడదు అనేటువంటి ఉద్దేశము చాలా మందిలో ఉంటది. ప్రియమైన వారలారా, అలాగున కాకుండా ప్రతిరోజు మనం ఎలాగునైతే అద్దములో మన ముఖము చూసుకుంటామో, అద్దములో మన ముఖము చూసుకున్నప్పుడు ఎలాగనైతే ఒకవేళ మన ముఖములో ఏదైనా అంటినా లేకపోతే ఏదైనా చెడిపోయినా సరి చేసుకుంటాం కదా, అదేవిధంగా ప్రతిరోజు కూడా వాక్యము అనేటువంటి అద్దము ద్వారా, దేవుడు అనేటువంటి అద్దము ద్వారా మన జీవితాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. అది మన జీవితాలకు ఆశీర్వాదకరం, అది మన జీవితాలకు మేలుకరం, అది మన జీవితాలకు ఉన్నతమైనటువంటి రీతిలో ఉంటుంది. అది చాలా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరంలో రుగ్మతలున్నా, రోగములున్నా, బలహీనతలున్నా, ఒకవేళ
టెస్ట్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి టెస్ట్ చేయించుకుంటా ఉంటారు. ఒకవేళ లేకపోతే మంచిదే, కానీ ఉంటే ఏం చేస్తారు? దానికి తగినటువంటి ట్రీట్మెంట్‌ను తీసుకుంటా ఉంటారు. ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనకు దేవునికి మధ్యలో ఏదైనా ఆయాసకరమైనది ఉందేమో. అందుకనే యెషయాలో అంటాడు 59వ అధ్యాయంలో, విననేరకుండానట్లు నా చెవులు మందలంలే కాలేదు, రక్షించనేరకున్నట్లు నా హస్తం కురుచ కాలేదు. మీ పాప దోషములే నాకు అడ్డుగా నిలబడుతున్నాయి, మీ దోషములే నాకు ఆటంకంగా ఉన్నాయి, మీ దోషములే నాకు అడ్డుగా ఉన్నాయి, మీ దోషములే మీ ప్రార్థన ఆలకించనివ్వట్లేదు, మిమ్మల్ని రక్షించనివ్వట్లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన రక్షించడానికి, ఆయన వినడానికి ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. కానీ మన పాపదోషములు, మన జీవిత వైఖరి, మన జీవిత విధానాలు, మన జీవితం యొక్క పద్ధతులు దేవునికి ఆయాసమును కలుగచేస్తున్నవిగా ఉంటూ ఉన్నాయి. కనుక మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని గురించి పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి నాకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో, దేవునికి ఇష్టం లేని క్రియలు నాలో ఏమైనా ఉన్నాయేమో అని చూడగలిగిన రీతిలో, చూడగలిగినటువంటి విధానములో మనం ఉండగలగాలి. అది మనకెంతో దీవెనకరం. దేవునికి మనకు ఒక చక్కటి అనుబంధాన్ని కలుగ చేస్తుంది, చక్కటి దారిని మనకు చూపిస్తుంది, చక్కటి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవినాభావ సంబంధం కలిగి ఉన్న వారంగా మనం మార్చబడతాం. కనుక ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా యందు నీకేమైనా ఇష్టం లేని ఏమైనా ఉన్నాయో తీసేయి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏమైనా ఉందో తీసేయి అని చెప్పి దేవునికి మన మార్గాన్ని సరళం చేసుకోవాలి. నిత్య మార్గమున నడిపించమంటున్నాడు భక్తుడు. ఎస్, నిత్య మార్గంలో మనం నడవాలి. నిత్యమైన మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపినటువంటి మార్గము గనుక అలాంటి రీతిలో, అలాంటి విధానములో మనం ముందు కొనసాగుతూ ప్రభు నామాన్ని గణపరుస్తుముగాక. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలయ్యా, విన్న మాటలను బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించండి. మాటల అనుసారముగా జీవించడానికి సహాయము దయచి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు, ఆశీర్వదించు. వారి అవసరాలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు. తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.